హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఇవి చిలకముక్కు పువ్వు ఫ్లవర్స్ ఇవి పింక్ కలర్లో చాలా బాగుంటాయి. దసరా టైంలోనే వస్తాయి ఈ ఫ్లవర్స్. వీటిని గోరింక ఫ్లవర్స్ అని కూడా పిలుస్తారు. చిన్న కొమ్మకి ఎంత బాగా వచ్చినాయో మొగ్గలు. ఇక్కడ కూడా స్టార్ట్ అయినాయి. దసరా అప్పుడే వస్తాయి ఇవి. వర్షం పడినాక బాగా హైట్ అయింది ప్లాంట్, బుషీగా పెద్ద ప్లాంట్ అయింది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి కింద. వీటిని గోరింక ఫ్లవర్స్ అని కూడా పిలుస్తారు. ఇదిగోండి స్టార్టింగ్ ఇలా చిలకముక్కు పువ్వులాగా చాలా బాగుంటాయి. వెరైటీగా రోజెస్లా ఉంటాయి, రోజ్ ఫ్లవర్స్ లాగా. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. ఇవి పింక్ కలర్స్. వీటిని ఈ సీడ్స్ ఆన్లైన్లో తీసుకున్నాను. చిన్న చిన్న డబ్బాల్లో ముందు నారు పోసేసాను. వర్షంలో డైరెక్ట్గా పెడితే వర్షానికి పడిపోతాయి, సరిగా రావు. చాలా డెలికేట్గా ఉంటాయి మొక్కలు. స్టార్టింగు వర్షంలో పెట్టకుండా నారు పోసి సైడ్కి పెట్టుకున్నాను కొన్ని చిన్న చిన్న డబ్బాల్లో. ఎడమెడంగా పెట్టాలి. ఇవి చాలా పెద్ద ప్లాంట్ అయితే బుషీగా వస్తుంది ప్లాంట్ అయితే. చాలా ఫ్లవర్స్ ఇప్పుతున్నాయి. మొగ్గలు చూడండి, చెట్టు నిండా మొగ్గలు ఎంత బాగా వచ్చినాయో. ఇవన్నీ ఒకేసారి ఇప్పితే చాలా బాగుంటాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి, ఇక్కడ కొన్ని వచ్చినాయి. గుత్తులు గుత్తులే వస్తాయి. ఇవి చాలా బాగుంటాయి. ఇక్కడ కొన్ని విప్పినాయి. పింక్ కలర్లో, వీటిలో ఇంకా చాలా కలర్స్ ఉంటాయి. రెడ్ కలర్ కూడా ఉంటాయి, డార్క్ రెడ్. ఇవి పింక్, డార్క్ పింక్. మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో. ప్లాంట్ అయితే చాలా పెద్ద ప్లాంటే అయింది. దగ్గరకు పెట్టుకోవద్దు, ఎడంగా పెట్టుకోవాలి. మట్టి ఎంత లూజ్గా ఉంటే అంత బాగా వస్తాయి. కొంచెం మొక్కలు డైరెక్ట్గా నారు పోసే కన్నా ఇలా దేనిలోనే నారు పోసుకుని ఆ మొక్కలు కొంచెం ఎదిగినాక పెట్టుకుంటే బాగా వస్తాయి. పెట్టిన చోటే వదిలేస్తే చెట్టు సరిగా ఎదగదు. అప్పుడప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వకముందు కొంచెం చిగుర్లు తుంపేస్తాను నేను. అందుకే చాలా పెద్ద ప్లాంట్ అయిపోయింది. ఎక్కువ కొమ్మలు వస్తాయి, ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. ఇవేను చిలకముక్కు పువ్వు మొక్కలు. ఇవేను ఇందులో పోసుకున్నాను నారు. 2-3 డబ్బాల్లో వేశాను నేను సీడ్స్ ఆన్లైన్లో తీసుకుని. ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా, కొంచెం వర్షాలు తగ్గినాక ఇవి తీసి మళ్ళీ నేను వేటిల్లోనే పెట్టుకుంటాను, పెద్ద వాటిల్లో. ఈ రూట్స్ ఎక్కువ వెళ్ళవు, చిన్న డబ్బాలు కదా. వర్షం పడని ప్లేస్లో పెట్టుకున్నాను, పడిపోతాయని. ఇలా నారు పోసుకుంటాను. కాస్మోస్ ఫ్లవర్స్ నాకు డైలీ కొన్నన్నా విప్పికి. అబ్బా చక్కగా అరుస్తున్నాయి బర్డ్స్. ఇప్పుడే వచ్చినాయి. ఎర్లీ మార్నింగే లేచేస్తాయి 6కే. ఇక్కడ చిన్న చిన్న గూళ్ళు 2-3 పెట్టుకున్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి, చాలా బాగుంటాయి. బాగా సందడి చేస్తూ ఉంటాయి. ఈవినింగ్ టైంలో అసలు చాలా ఎర్లీగా కామ్గా ఉంటాయి. మార్నింగ్ టైంలో అయితే చాలా ఎర్లీగా లేచేస్తాయి. మంచి సౌండ్, మంచి వాయిస్తో అరుస్తూ ఉంటాయి. మొక్కల దగ్గరే పెట్టుకున్నాయి. బర్డ్స్ చిన్న చిన్న గూళ్ళు కట్టేసినాయి. అవి చిన్న చిన్న పుల్లలు నోటితో తెచ్చుకుని చక్కగా అల్లుకుంటూ ఉంటాయి. ఇదిగోండి ఈరోజు కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ విప్పినాయి, కొన్ని చుక్కమల్లి ఫ్లవర్స్ విప్పినాయి. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. కొమ్మలు పెట్టుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తాయి కొమ్మలు. ఇప్పుడు వర్షాలప్పుడు పెట్టుకోవచ్చు. కుండీల్లో, చిన్న చిన్న కుండీల్లో కూడా వేసుకోవచ్చు. పారిజాతం ఫ్లవర్స్ ఎర్లీ మార్నింగే తీస్తే చెట్టు నిండా ఉంటాయి. ఈ ఫ్లవర్స్ రాలిపోకుండా ఉంటాయి. ఈరోజు నేను కొంచెం లేట్గా తీసేసరికి చాలా ఫ్లవర్స్ అయితే కింద రాలినాయి. కొన్ని ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి చెట్టుకి. చూడండి స్టార్ లాగా ఎంత బాగా ఉన్నాయో. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, మిడిల్లో ఆరెంజ్ వైట్ ఫ్లవర్స్. ఈ క్యాప్స్ అన్నీ ఫ్లవర్స్ ఊడినాక సీడ్స్ ఫుల్గా వచ్చేస్తాయి. ఆ సీడ్స్ వేసేసుకోవచ్చు.
చెట్టు నుంచి కొయ్యకూడదు కదా, అందుకే ఇలా అన్నాను. చాలా ఫ్లవర్స్ రాలినాయి. ఇంకా కాసేపటికి ఈ ఫ్లవర్స్ మొత్తం కిందకి రాలిపోతాయి. నైట్లో విప్పుతాయి, కొయ్యలేదు. అలా రాలిపోయి ఉన్నవి తీసాను. నేలపైన పడినవే తీసుకోవాలి ఈ ఫ్లవర్స్ అయితే. ఈరోజైతే చాలా ఫ్లవర్స్ విప్పినాయి, వైట్ ఫ్లవర్స్. నిన్నైతే బతుకమ్మ కదా, నిన్న ఎర్లీ మార్నింగే నేను కిందకు వచ్చేసరికి ఇంకా ఫ్లవర్స్ అన్నీ కోసేశారు. ఈరోజైతే ఇంకా ఉంచారు, బయట కదా చీకట్లోనే కోసేస్తూ ఉంటారు ఇంకా బయట అయ్యేసరికి. ఇక్కడైతే ముద్ద సింక్ ఫ్లవర్స్ చాలా విప్పినాయి. డార్క్ కలర్లో చాలా బాగుంటాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాను. బర్డ్స్ చూడండి ఇప్పుడే వచ్చినాయి, మొక్కల దగ్గరే వాలిపోయి బాగా సౌండ్ చేస్తూ ఉన్నాయి. పెద్ద బర్డ్ కొంచెం దొడ్డుగా కూడా ఉంది. వీటిలో చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. ఇప్పుడైతే పిచ్చుకలు కలర్ఫుల్గా వస్తున్నాయి, ఇంకా వెరైటీ పిచ్చుకలు కూడా వస్తున్నాయి. వాటి స్టమక్ దగ్గర వైట్ బ్లాక్ చుక్కలతో చాలా బాగున్నాయి. నా చిన్నప్పుడైతే పల్లెటూరులో చాలా కలర్ఫుల్గా చాలా బర్డ్స్ వచ్చాయి. పోలీస్ పిట్ట అని దానికి తలపైన చిన్న క్యాప్స్ లాగా కలర్ఫుల్గా చాలా బాగుండేవి. రకరకాల కలర్స్తో చాలా బర్డ్స్ వచ్చాయి. ఇప్పుడు ఓన్లీ పిచ్చుకలు పావురాలు వస్తున్నాయి ఇక్కడైతే మొక్కల దగ్గరికి. ప్యారెట్స్ కూడా చాలా బాగుండేవి. ఎక్కడైనా మొక్కలు తాడి చెట్లు ఏమైనా ఎండిపోయినట్లుంటే ఇంకా దానికి చక్కగా గూడులా చేసుకుని ఆ తాడి చెట్లు ప్యారెట్స్ మటుకి ఎన్ని వచ్చాయో చాలా బాగుండేవి కలర్ఫుల్గా. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి, కోస్తున్నాను. అరుస్తూ ఉన్నాయి బర్డ్స్. ఇక్కడే నేను వీడియో తీస్తున్నా, అవి దగ్గరే ఉంటాయి. వాటికి ఏమైనా గోధుమ రవ్వ పెడతాను. వాటికి నోరు చిన్నది కదా, ఏమైనా పెడితే ఇంకా అది తినలేవేమోనని గోధుమ రవ్వ కొన్ని వాటర్ పెట్టేసి ఉంచుతాను. డైలీ వస్తాయి. ఈ వైపు ఇంకా ఇటువైపు కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, అవి కూడా కోసేస్తాను. ఈరోజు పూజ చేసుకోవడానికి నాకు చాలా ఫ్లవర్స్ ఇప్పినాయి. ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ ఒక్క మొక్క ఉంటే చాలు, బౌల్ నిండిపోతాయి. ఇవి కొమ్మల నుంచే పెట్టుకోవాలి, వీటికి సీడ్స్ ఏమి ఉండవు. ఒక కొమ్మ వర్షాలు పడేటప్పుడు కొంచెం పెద్ద కొమ్మ బాగా మట్టి కొత్తగా మార్చినప్పుడు ఏ మొక్క అయినా సరే బాగా అతికిద్ది. కొంచెం లోపలికల్లా పెట్టేస్తే చాలు. నేను సైడ్కి పెట్టుకున్నాను, మిడిల్లో అయితే పక్కన మొక్కలు రావు, మళ్ళీ ఆ మొక్క నీడబడిపోయిద్దని ఒక సైడ్కి పెట్టాను. అందుకే ఒక పక్కనే ఉంది, నీట్గా ఉంది. ఫ్లవర్స్ కూడా చక్కగా డైలీ వస్తున్నాయి. ఇంకా ఇక్కడ కొంచెం ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. ముద్ద సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి, కొన్ని సీడ్స్ కోసం కొన్ని వదిలేసాను. ఒక ఫ్లవర్ తీసుకున్నాను ఈరోజైతే. ఇవి నైటే వాటర్లో వేసేస్తాను. ఈ సింక్ ఫ్లవర్స్ కలర్ఫుల్గా బ్లూ కలర్లో చాలా బాగుంటాయి వాటర్ అయితే. ఇప్పుడు తూనీగలు కూడా చాలా బాగా వస్తున్నాయి మొక్కల్లోకి. తూనీగలు కలర్ఫుల్గా ఉంటున్నాయి. నిన్నైతే పెద్దది దొడ్డు తూనీగలు కొన్ని పడిపోయి ఉన్నాయి. ఎందుకనో వర్షం పడేటప్పుడే అవి బాగా లెగుస్తాయి. ఈరోజైతే తూనీగలు ఫుల్గా ఉన్నాయి మొక్కల దగ్గర. చాలా దొడ్డివి, చాలా చిన్న చిన్నవి కలర్ఫుల్గా. ఆ తూనీగలు అలా లేసినాయి అంటే ఇంకా వర్షం స్టార్ట్ అయ్యిద్ది. వర్షం పడే ముందు ఆ మట్టి స్మెల్కి అలా వచ్చేస్తూ ఉంటాయి తూనీగలు. తూనీగలు అలా వచ్చినాయి అంటే ఇంకా నెక్స్ట్ వర్షం పడుతుందని అర్థం. చిన్న చిన్న రెక్క పురుగులు కూడా వస్తాయి. అవి వచ్చే ముందు, వర్షం వచ్చే ముందు అవి కూడా వస్తాయి. ఈరోజైతే వైట్ ఫ్లవర్స్ నాకు చాలా వచ్చినాయి. ఇవి కూడా కొమ్మ పెట్టుకుంటే వచ్చేస్తుంది. వీటిల్లో ఇంకా గన్నేరు ఫ్లవర్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. స్టార్స్ లాగా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. ఇక్కడైతే ఒకే చోట చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. ఈ ప్రకృతి చాలా అందమైంది. ఎన్ని కలర్స్ ఫ్లవర్స్. మట్టి ఒకే కలర్లో ఉన్న, మొక్కలు గ్రీన్ కలర్లో ఒకే కలర్లో ఉన్న ఫ్లవర్స్ మట్టికి
చాలా కలర్స్తో చాలా బాగుంటాయి. కొన్ని కోస్తున్నాను. ఇంకా ఇక్కడ కొన్ని విప్పినవి. మందారం మొక్కలు ఈ వర్షాలకి కొన్ని కొమ్మలు గుచ్చాను. కొమ్మ పెడితే ఎంత బాగా వచ్చినాయి, కొత్త చిగుళ్ళు కూడా వచ్చేసినాయి. ఈ వర్షాలకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం మందారం మొక్కలు కొమ్మలు వేసేసుకోవచ్చు. కొమ్మల నుంచే చాలా బాగా వస్తున్నాయి మందారం ప్లాంటు.